హాయ్. ప్రస్తుతానికి ఏపీలో అసెంబ్లీ పూర్తయ్యాయి కదా. ఉమ్, సో ఎట్లా నడిచింది సార్ అసెంబ్లీ సెక్షన్? బాగా నడిచింది. ముఖ్యంగా ఎక్కువ శాతం అచ్చెన్నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఏది ఉన్నా వివరించి కరెక్ట్గా చంద్రబాబు గారు ఏదైనా సరే జనాలకి వివరించి మేము ఇలా చేస్తున్నాము, మేము ఇలా చెయ్యాలి, మేము చెయ్యబోతున్నాము, మేము ప్రజలకి ఇలా అండగా ఉంటామని చెప్పేసి అన్ని రకాలుగా చెప్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు బాగున్నాయి. ఇంతకు ముందు అంతా తిట్టుకోవడం దాంతోనే జరిగిపోయింది. ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా మేము అర్థమయ్యేటట్టు ఎవరైనా సరే మనం మాట్లాడేది అర్థం కావాలి. ముందు ఏం చెప్తున్నారు, జనాలకి ఏం చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. మేము ఇది తీసుకొస్తున్నాము, మేము స్కీమ్ పెడుతున్నాము, మేము ప్రజలకు ఇచ్చేసాము అని చెప్పడమే కావాలి. అదైతే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓకే, ఓవరాల్ గా ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని టాక్ వస్తుంది. కుల రాజకీయాలు అయితే ఏం లేదండి. ఇది ప్రజల్లో గొడవలు మా ఈ చేయడానికి తప్ప ఏం లేదు. కుల రాజకీయాలు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళు కమ్మ, వీళ్ళేమో కాపులు. మరి వీళ్ళంతా కుల రాజకీయాలు ఒకటే కులమా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. కొంతమంది రెడ్డిలు ఉన్నారు, కొంతమంది నాయుళ్ళు ఉన్నారు, కొంతమంది చౌదరులు ఉన్నారు. అలా ఎందుకు అనుకోవాలా? పని చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలా. కులాల గురించి మాట్లాడిన వాడికి ఓట్లే వేయకూడదు నా ఉద్దేశం. ఎవడు కులం గురించి మాట్లాడతాడో వానికి జీవితంలో ఓటు వేయకూడదు. పేదవాళ్ళ కోసం మాట్లాడినా, ప్రజల కోసం మాట్లాడినా, మన సంస్కృతి సాంప్రదాయాల కోసం మాట్లాడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇది మళ్ళీ అప్పట్రాంబాబు కాపు కులం అని పేరైతే రీసెంట్ అరెస్ట్ స్టార్ట్ చేసాడు. ఐపీ ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే కాపుల్ని లోపల కడవడం అలాంటివన్నీ చేస్తారు. ఇప్పుడు ఆ లెక్కనైతే మరి కాపు ఈయన కూడా కాపే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కాపే. మాట్లాడిందే తప్పుడు మాటలు మాట్లాడి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నన్ను తిడుతున్నారు అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ మిమ్మల్ని తిడితేనే మీరు ఊరుకోరు. మీరు అలాంటిది సీఎం స్థాయిలో ఉన్న పరిస్థితిలో ఉన్న వ్యక్తిని మనం తిడితే ఎలాగా చెప్పండి? కరెక్ట్ కాదు కదా. మనం కూడా అర్థం చేసుకోవాలా. పేదవాళ్ళు జనాలు చూస్తున్నారు, మనం నోరు జారకూడదు. మీరే అంటారు నోరు చూసి మాట్లాడని. మీరే చూసి మాట్లాడకపోతే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న మీ లీడర్స్ ఏం చూసి మాట్లాడతారు? పేదవాళ్ళు ఎప్పుడు మీ వెంట తిరిగే జనాలు మిమ్మల్ని చూసి మా నాయకుడే తిట్టాడు, మేము కూడా తిడితే ఏంటని చెప్పి అనుకోరా? మా నాయకుడు ఉన్నాడు, మేము ఏం చేసినా పర్లేదు అనుకోరా? ఇది మనం ఇవ్వకూడదు. ఓవరాల్ గా ఇప్పుడు పబ్లిక్ కి మీరు ఏం చెప్పాలి? నేను ఏపీ పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మనం పని చేయించుకోవడానికి ముందుండాలి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా మనం ఏం చేయించుకోవడాలి దానికోసం ఓటు వేయాలి. అంతేగాని ఒక వర్గానికి సపోర్ట్ చేయడం, ఒక వర్గానికి కరెక్ట్ కాదు. మనకి ఎవరైతే నమ్మకం ఇస్తారో, ఎవరైతే పేద ప్రజలకు అండగా ఉంటారో వాళ్ళని మనం రక్షించుకోవాలి, వాళ్ళని గెలిపించుకోవాలి, మన కోసం ఉండే వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఓకే అండి. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ ఇచ్చి లోకేష్ గారిని సీఎం చేతిలో కూర్చోబెట్టాలి అనుకుంటున్నాను. దాని గురించి చెప్పండి. ఇదిగోండి, అది కేంద్రం ఒక ఒపీనియను. కేంద్రంలో చంద్రబాబు గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. ఎవరో చెప్తేనో కాదు, చేస్తేనో కాదు. కేంద్రం రమ్మంటే కంపల్సరీ వెళ్ళాల్సిందే. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా వెళ్ళాలి, చంద్రబాబు గారు ఉన్నా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా వెళ్ళాలి. తప్పదు అది. సీఎం చేతి పవన్ కళ్యాణ్ చేస్తే ఏపీ పరిస్థితి ఎదుగుతుంది. వైసీపీ వాళ్ళు ఇక తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. తర్వాత ఎవరు మాట్లాడరు, తర్వాత బాగుండదు. ఎందుకంటే పేదవాళ్ళ కోసం పని చేస్తే ఎవరైనా అడ్డుపడితే వాళ్ళకి సినిమా చూపిస్తాడు ఈయన. నేను పని చేస్తున్నప్పుడు నాకు అడ్డుపడితే వాళ్ళకి సినిమానే చూపిస్తాడు. నేను చెప్తున్నాను కదా, 100% చెప్తున్నా. మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అంటే, మీరు మాట్లాడే మాటల్లో అర్థం పరమార్థం ఉంటే జనాలే వింటారు. పరమార్థం లేకుండా జనాల కోసం జరిగే మంచిని వచ్చి ఆపితే ఎవరు ఊరుకోరు. ఈరోజు రోడ్లు బాగున్నాయన్నా, ఈరోజు ఊర్లో రోడ్లు వచ్చినాయన్నా, ఈరోజు మాకు అందుతున్నాయన్నా, ఈరోజు మేము మా రాష్ట్రం అభివృద్ధి అవుతున్నా, ఎవరిని చూసి చెప్తున్నాం? పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, ఇలా ముగ్గురిని చెప్తున్నాం. దాంట్లో చేయూతగా మన ప్రధానమంత్రి గారు కూడా మనకు అంత ఇంత సాయంగా ఉన్నారు. మరి ఆయన కూడా మనకి రాష్ట్రం బాగుండాలని మనకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మనం ఎవరిని మనం అనకూడదు కదా. ఇదిగోండి, మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు చేయలేదు, వీళ్ళకి అధికారం ఇస్తూ వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వీళ్ళు పనులు చేస్తున్నారు. ఓకే, రేపు మీకు జనాలు ఓట్లు వేసి మిమ్మల్ని ఎన్నుకుంటే, మిమ్మల్ని గెలిపిస్తే, మీరు కావాలి అనుకుంటే మేము అడ్డుపడం. ఎవరు అడ్డుపడరు. ఎందుకంటే జనాలు ఏం చూస్తారు? పనులు బాగున్నాయా లేదా, వీళ్ళు పనులు చేస్తున్నారు లేదా, పేదవాళ్ళు ఎలా ఏంటి అన్నది ఆలోచిస్తారు. ఇది మాత్రం కంపల్సరీ. అంతకు మించి జనాల కోసం కావాలని పనులకు అడ్డుపడే వాళ్ళని, జనాలకి కంపెనీలు వస్తుంటే అడ్డుపడే వాళ్ళని యూత్ అస్సలు ఒప్పుకోరండి. చదువుకున్న విద్యార్థులు చాలా సెన్సిటివ్. వాళ్ళు అవినీతికి అస్సలు ఇష్టపడరు. పవన్ కళ్యాణ్ గారిలో వాళ్ళు ఏం చూసినా చూడకపోయినా ఒక వర్గం చూస్తారు. ఆయన నో కరప్షన్ లీడర్. పవన్ కళ్యాణ్ గారు నో కరప్షన్ లీడర్. ఉంటే పెడతాడు అన్న ఒక
టాక్ అయితే స్ప్రెడ్ అయింది. ఆయన సొంత డబ్బే పెడతాడు, అలాగే పార్టీ కోసం వచ్చిన పండు కూడా జనాలు పెడతాడు. ఇలాగా నేను చెప్తున్నాను కదా, విద్యార్థులు అయితే చదువుకున్న విద్యార్థులు కంపెనీలు తీసుకొస్తున్నారు, లోకేష్ గారు మంచి చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయరండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తుంటే కోర్టులో కేసులు వేసి ఆపేస్తున్నారు. మొన్న కూడా ధర్నాలు చేశారు వైజాగ్లో. ఇండస్ట్రీస్ వస్తుంటే మీరు వైజాగ్ బాగుపడే చూడలేకపోతున్నారా అని చెప్పేసి ఇది జరిగింది. ఇలాగ యువతకి, మీరు చదువుకున్న విద్యార్థులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి. ఇండస్ట్రీస్ వస్తుంటే మీరు అడ్డుపడుతున్నారు, రేపు మీకు ఎలా చేస్తారు? ఇక్కడ చదువుకొని కష్టపడి కూలీ చేసుకొని నాలి చేసుకొని చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండింటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. చదువుకున్న విద్యార్థులు అయితే ఇష్టపడరు అవినీతిని. ఎవరైతే పేదవాళ్ళ కోసం కష్టపడతారో వాళ్ళనే ఎంచుకుంటారు. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు జనసేనకు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నో కరప్షన్ లీడర్. ఆయనకి మనం సపోర్ట్ చేస్తే రేపు భవిష్యత్తులో ఫ్యూచర్లో విద్యార్థులు బాగుంటారు అని చెప్పేసి ఆయన ఒకటి. అలాగే చదువుకున్న విద్యార్థుల్లో చదువుకున్న వ్యక్తి లోకేష్ గారు, ఆయన కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా మొత్తం క్లారిటీగా చెప్తున్నాడు, ఏం ఇండస్ట్రీస్ వస్తున్నాయో మొత్తం కూడా చెప్తున్నాడు. అవసరమైతే ల్యాండ్స్ తీసుకొని రండి, రేపటి రోజు ఏ ఉద్యోగం చేయాలో అది డెవలప్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది రాష్ట్రానికి. ఈరోజు మనం వేసే ఒక విత్తనమే కదా రేపు చెట్టు అవుతుంది అంటాము. ఈరోజు ఆయన తెచ్చే ఇండస్ట్రీ రేపు వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు వచ్చినా కూడా అది నడుస్తుంది. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అడ్డుపడితే మాత్రం దీని ఓట్ల ప్రభావం ఆయన మీద పడిపోతుందండి. ఇది ఆయన ఇంకెప్పుడు కూడా జనాల్లో ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అడ్డుపడకుండా పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. అది పడనీలే, రేపు మనం వచ్చినప్పుడు లీడ్ చేద్దాం అనుకుంటే మాత్రం అందరూ ఆయనకు కట్టుబడి ఉంటారండి. మనం తిట్టొద్దు, ఆయన్ని అభినందించాలి. అలాగే ఆయన్ని ఎందుకు అభినందించాలంటున్నానంటే ఇంకొకసారి అయినా సరే మ్యామ్. ఏపీలో కుల రాజకీయాలను వేసి అసెంబ్లీలో చాలా చర్చలు జరుగుతున్నాయి. యా ఎస్, కుల రాజకీయాలు మత రాజకీయాలు ఉండకపోతేనే మంచిది. ప్రజలకి ఏం అవసరాలో ఆ అవసరాలను తీర్చేటట్లు ఏ పరిపాలన ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ మ్యామ్. ఇంకా ఓకే, అంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కుల రాజకీయం గురించి మాట్లాడుతున్నారు, నాకు కుల రాజకీయం గురించి మాట్లాడుతున్న పర్లేదు అంటున్నారు. బట్ బయట అంబటి రాంబాబు కాపు వాళ్ళందరినీ ఏకం చేసి అప్పుడు పవన్ కళ్యాణ్ వైపు తిప్పుతున్నారు అన్న టాక్ వస్తుంది. అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ వైపు తిప్పుతున్నారనా? అది రాంగ్. అది యాక్చువల్గా అంబటి రాంబాబు గారు తెలిసిందే వైఎస్ఆర్సీపీ. ఆయన ఎప్పటి నుంచి వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు గారు ఒకే కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళ మధ్య అయితే ఎప్పుడు రాజకీయ పరంగా అయితే శత్రుత్వం లాగానే ఉంటుంది. బట్ ఎవరు ఒపీనియన్ వాళ్ళు ఎప్పుడు బలంగానే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒపీనియన్ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అంబటి రాంబాబు గారు ఒపీనియన్ అంబటి రాంబాబు గారు చెప్తారు. బట్ ఇద్దరూ రెస్పెక్ట్ గల వ్యక్తులనే నా ఫీలింగ్ మ్యామ్. ఇద్దరిని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళిద్దరి నుంచి మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేదే మనం ఆలోచించాలి. అది ఓవరాల్ గా ఏపీ పబ్లిక్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉన్న ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వైసీపీ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఆలోచించి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత మంచి చేశారు? వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అయితే ఏమున్నాయో అవి కంప్లీట్ అయితే చేశారు. బట్ తెలుగుదేశం కూడా సూపర్ 6 అని ఇచ్చింది. అది అందరికీ సమకూర్చాలని నా ఫీలింగ్ మ్యామ్. అందరికీ అది రీచ్ అవ్వాలి అనేది నా ఒపీనియన్. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ఎలా చేస్తుంది? అభివృద్ధి అయితే ప్రజెంట్ కరెంట్లీ 50% యావరేజ్గా ఉంది. బట్ ఇంకా వాళ్ళకి చాలా టైం ఉంది, 3 years. మేబీ 3 yearsలో చేస్తారని నా ఒపీనియన్. ఏపీలో నాకు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారిని సెంట్రల్కి పంపించి నారా లోకేష్ గారికి సీఎం ఇవ్వాలనుకుంటున్నారు. 2017లో నారా రోహిత్ గారికి సీఎం ఇస్తారని వార్తలు అయితే వస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా కంప్లీట్ అయితే ఓపెన్ ఇంటర్వ్యూ అయితే రాలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్. ఇచ్చినా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నాయి, ఆయనకు కూడా వచ్చే అవకాశం కూడా ఉందని నా ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులోనే ఉంటాము, పొత్తు నుంచి విడిపోము అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చే ఛాన్స్? ఎస్, ఇచ్చడం వల్ల వాళ్ళకే బెనిఫిట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది, పార్టీ బలోపేతం అవుద్దని నా ఫీలింగ్ మ్యామ్. అంటే పార్టీ ఇప్పుడు బలోపేతం లేదంటారా? ఇప్పటికీ ఉంది, బట్ ఇంకా ఆయనకి పదవి ఇస్తే ఇంకా హార్ట్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్. ఏపీ పబ్లిక్ కి ఓవరాల్ గా ఏం చెప్పాలంటే
చూసి ఆలోచించి ఓటు వేయాలనేది నా ఒపీనియన్ ఇప్పటికీ అప్పటికి. ఓకే. ఇప్పుడు వైసీపీ పార్టీ అసెంబ్లీకి రావట్లేదు. పబ్లిక్ సమస్యల గురించి ఎస్ అఫ్ కోర్స్ వాళ్ళు ఒక 2 times అయితే వచ్చారు. బట్ ఇక్కడ ఏంటంటే పర్సనల్ డిస్కషన్ అనేది అయిపోతుంది. అది ఉండకుండా వాళ్ళకు కూడా వీళ్ళు టైం ఇస్తూ వీళ్ళు చెప్పినవి కూడా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఇది ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాలనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఎవరీవన్.